ఫేక్ మూవీ రివ్యూస్ దిక్కుమాలిన సంత వచ్చేసారా బాబు. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే వీళ్ళ అతి ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాము. కుబేరా రేపు రిలీజ్ అవబోతుంది, కానీ అప్పుడే కుబేరా సినిమా మీద రివ్యూస్ వచ్చేసాయి. అది కూడా కొంతమంది చెత్తలాగుందని, రాడ్డు లాగుందని, కొంతమంది ఎక్స్ట్రాడినరీ అని, కొంతమంది 1000 కోట్లని వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక వింత ఏంటో తెలుసా? రీసెంట్ గా చాలా సినిమాలకి వీళ్ళు ఫేక్ రివ్యూస్ చెప్పారు. వాళ్ళు ఏ వీడియో అయితే ఆ సినిమాలకి యూజ్ చేశారో సేమ్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేంజ్ చేసి జనాలను మభ్య పెడుతున్నారు. అసలు కుబేరా ఎక్కడా రిలీజ్ అవ్వలేదు, యూకేలో రిలీజ్ అవ్వలేదు, యుఎస్ఏలో రిలీజ్ అవ్వలేదు, ఎక్కడా కూడా ఇంకా ప్రీమియర్ షో పడలేదు. కానీ వీళ్ళు అప్పుడే ప్రీమియర్ షోస్ పడిపోయినాయి అంటే దాని మీద రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. అది కూడా యుఎస్ఏ యూకే అని చెప్పి ఇండియాలో ఎక్కడెక్కడో చిన్న థియేటర్ల దగ్గర లేదంటే ఐమాక్స్ దగ్గర ఇలా మైక్లు పట్టుకొని వెళ్ళిపోయి మాట్లాడుతున్నట్టు, వాళ్ళు సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, సినిమా మీద రేటింగ్ ఇస్తున్నట్టు. అబ్బాబ్బాబ్బాబ్బా భలే ఉన్నారా బాబు మీరు. అసలు ఇలాంటి వాళ్ళు సినిమాలని చంపేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమాకి రేటింగ్ ఇచ్చేసి సినిమా మీద అంటే లేనిపోయిన అంచనాలు పెంచుతున్నారు. సినిమా మీద ఆశ ఉన్న వాళ్ళ ఆశ కూడా చెడగొడుతున్నారు. సినిమా ఫ్లాప్ అయిందంట, సినిమా రాడ్లాగా ఉందంట, ఎందుకు వెళ్ళడం అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. స్టిల్ ఇప్పటికి కూడా వీళ్ళని చూసి నమ్మే జనాలు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ వీడియో చూసి కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా జై నాగార్జున, జై కింగ్, జై ధనుష్ అని పెడుతున్నారు అంటే నమ్మే కదా. అంటే సినిమా హిట్ అయిపోయింది అనే నమ్మకంతో వాళ్ళ అతి ఉత్సాహాన్ని చార్ట్స్ లో చూపిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్లే సినిమాలు చనిపోతున్నాయి. సో ఇలా నేను చాలా సార్లు వీడియోస్ చేశాను, చాలా సార్లు మొత్తుకున్నా కానీ ఇలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. కానీ మనం కంట్రోల్లో ఉండొచ్చు. ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఒక్కటే ఎగ్జాంపుల్ అండి, మనం ఇంత నిజాయితీగా మాట్లాడితే మనకి 1000 వ్యూస్ రావడం చాలా చాలా కష్టం. కానీ అలా ఫేక్ న్యూస్ చెప్పిన వాళ్ళకి 100కి, 200కి, 300కి వ్యూస్ వస్తున్నాయి. ఏదో నాకు రావట్లేదు వాళ్ళకి వస్తున్నాయని కాదు. పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫేక్ గాలను మనం నమ్ముతున్నాము. అందుకే వాళ్ళు విడిగా రెచ్చిపోయి ఇలాంటి వీడియోస్ చేసి లక్షల్లో సంపాదించాలని ప్లాన్స్ చేస్తున్నారు. సో దాన్ని మనం అంటే సపోర్ట్ చేయకూడదు. దీనివల్ల సినిమా చనిపోతుంది. సినిమా అభిమానుల కళ, ఆశ అనేది నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. సినిమా ఫ్లాప్ అయిందని సినిమా రిలీజ్ అవ్వక ముందే తెలుసుకుంటే. సో అందుకనే ప్లీజ్ రిపోర్ట్ ది ఛానల్స్. నేను ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను ఇలాంటి వాళ్ళు తగ్గే వరకు. సో స్టార్ట్ రిపోర్టింగ్ ది ఛానల్స్. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఫేక్ గాళ్ళు కొంత కాకపోతే కొంతమంది తగ్గుతారు, భయపడతారు చేయడానికి, తిట్టడం కానీ రిపోర్ట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత కాకపోతే కొంత మారుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్, సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. యుఎస్ఏలో కూడా ఇంకా చాలా టైం ఉంది రిలీజ్ అవడానికి. ఇంకా అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా అవ్వలేదు. లెక్క ముందులే ప్రీమియర్ షో చూసే ఛాన్స్ లేదు. ఒకవేళ నిజంగా ప్రీమియర్ షో ఎవరో ప్రొడ్యూసర్ షో పడినా కానీ ఈ వీడియోస్ లో చూపించే ప్లేస్ అయితే అది కాదు. సో అది తెలుసుకొని, సో ప్లీజ్ ఎవరైనా యూఎస్ఏ యూకే ప్రీమియర్ షో అన్నా సరే అక్కడ ఉండే సిచ్యువేషన్, అక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ సీన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అది చూసి మోసపోకండి అని చెప్తానికి ముందుకు వచ్చాను. సో ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్ శ్రేణి. జై హింద్.